రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. మరి దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ఆయన తెలియచేస్తున్నాడు. సృష్టిని ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆకాశము కావచ్చు, భూమి కావచ్చు, ఆకాశంను సృజించినటువంటి వాడు, మరి పరిశుద్ధుడైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి మరి తండ్రి అయి ఉన్నటువంటి మన దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అనగా ఇక్కడ దేవుడు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. అలనాడు ఆయన తండ్రిగా ఆయన మాట్లాడి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు మరి తర్వాత కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన కూడా సృష్టిని సృజించినప్పుడు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలో భూమిని కలుగజేసినటువంటి విధానం కోసం కూడా ఆయన తెలియచేస్తున్నారు. భూమిని ఆయనే కలుగు చేశారు, ఆకాశంను ఆయనే కలుగు చేశారు. భూమిని కలుగు చేసినప్పుడు, సిద్ధపరిచినప్పుడు స్థిరపరిచారు ఆయన. అది మరి దాని మీద మానవులు నివసించడానికి అది యోగ్యంగా ఉండేటువంటి విధంగా దాన్ని ఏం చేశారు అని అంటే ఆయన కలిగ చేసినట్టుగా మనం చూస్తున్నాం. శూన్యముగా దాన్ని వదిలేయలేదు, కానీ ఆయన ఏం చేశారంటే మానవులు, మరి పక్షులు, మొక్కలు అవి జీవించడానికి అనుగుణంగా ఆయన భూమిని తయారు చేశాను అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనకి తెలియచేస్తున్నారు. మరి మనము దేవుణ్ణి విశ్వసించేటువంటి వారముగా ఉండాలి. ఆయన తెలియచేసినటువంటి విధానంపై మన నమ్మకం ఉంచి మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఘనపరిచేటువంటి వారముగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విధంగా ఉండాలి. ఆయన తప్ప వేరొక సృష్టికర్త లేరు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు కనుక మనం దాన్ని విశ్వసించి మరి ఆయన ఎడల మాత్రమే మనము మరి నమ్మకంగా ఉండి ఆయన మార్గంలో మనం నడిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా సృష్టిని సృజించినటువంటి మీరు, మమ్మల్ని సృజించినటువంటి మీకు సతకొట్టు వేలాది వందనాలు. అయా మీరు ఏది ఏ స్థలంలో ఉంచాలో ప్రభా, అయా ఆ స్థలంలో దాన్ని ఉంచుటకు, అది దానికి ఉపయోగపడుటకు ప్రభా మీరు నా తండ్రి నిర్మించున్నారు కనుక ప్రభా, మీరు తప్ప వేరొక దేవుడు లేడు కనుక ప్రభా, ఆ దేవుడు అయినటువంటి మీకు మాత్రమే మాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండుటకును మా అందరికీ జ్ఞానం దయచేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ నామమును నమస్కరించేటువంటి ధన్యత, మోకాళ్ళను మీ ఎదుట వంకేటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని ఈ అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినిముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.